ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న రైతు వచ్చేసి మనకి గుంటూరు నుంచి వచ్చారండి. గుంటూరు నుంచి హర్యానాకు వచ్చారు గేదెల కోసం. రైతుకు ఆల్రెడీ ఒక 100 గేదెల వరకు ఉన్నాయండి. సో మన దగ్గర 10 గేదెలు తీసుకెళ్దామని వచ్చారు. 100 గేదెలు ఉన్నాయంటే అర్థం చేసుకోండి, రైతుకి పూర్తి అనుభవం ఉన్నట్టు. ఇంకా మనం ఏం మాట్లాడడానికి ఏం లేదు. ఏది బ్రీడ్ కాదు, ఎట్లాంటి గేదెలు కొనాలి, ఇన్ఫ్యాక్ట్ మనకన్నా కొద్దిగా ఎక్కువ అనుభవం ఉన్నట్టే. సో ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే 10 గేదెలు కొనేటోళ్ళు, 20 గేదెలు కొనేటోళ్ళు, అసలు డైరీ ఫామ్ పెట్టనోళ్ళు కూడా నాకు ఫోన్ చేసి రేట్లు ఎంత పడుతున్నాయి, ఎన్ని పాలు ఇస్తాయి, మళ్ళీ చెప్తున్నా ఎన్ని పాలు ఇస్తాయి అనేది 100% కరెక్ట్గా ఎవరు చెప్పలేరు. కానీ మనకు ఒక ఐడియా ఏంటంటే, ఓ 3000-4000 గేదెలు కొన్నాం కాబట్టి పూటకు 6-7 లీటర్లు అనేది యావరేజ్ వచ్చింది మోస్ట్లీ అన్ని గేదెలకి. సో అందరికీ మనం పూటకు 6 ఇస్తాయని చెప్తాం, 7 ఇస్తాయని చెప్తాం. రేట్లను బట్టి 90,000 నుంచి 1,10,000 మధ్యలో మంచి గేదెలు దొరుకుతాయి, మంచి పాలు ఇస్తాయి. ఇంకా పెద్ద గేదెలు కావాలి రేట్ లెక్క పెట్టుకుంటే ఖచ్చితంగా ఇంకా పెద్దవి కూడా దొరుకుతాయి. సో ఇక్కడ ఒకటే పాయింట్ ఏంటంటే, ఆల్రెడీ రైతుకు అనుభవం ఉంది, అయినా మన దగ్గరకు వచ్చి గేదెలు కొంటా ఉన్నారు. సో మీకు అదే విషయం చెప్పాలనుకుంటున్నా. ఇప్పటి నుంచి గేదెల రేట్లు ఒక 1 మంత్ తర్వాత లేదా ఒక 20 డేస్ తర్వాత ఆటోమేటిక్గా రేజ్ అయిపోతాయి. ఎందుకంటే ఇంకా గేదెల సీజన్ అనేది మెయిన్ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 1కి వెళ్ళి లేదా 20కి వెళ్ళి ఒక 10 రోజులు అటు ఇటుగా ఒక 5,000 పెరగడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో చాలామంది ఏంటంటే బ్యాంక్ లోన్ గురించి అడుగుతూ ఉన్నారు. చూడండి బ్రదర్, మీరు ఎవరైనా లోన్ కావాలంటే మీ బ్యాంక్కి వెళ్ళండి. మీ బ్యాంక్కి వెళ్తే అతను ఏమంటారంటే కొటేషన్ ఇవ్వండి అని చెప్తాడు. సో కొటేషన్ ఇన్ ద సెన్స్ అంటే దాని మీద మా రిజిస్టర్ డైరీ ఫామ్ ఉంటుంది, మా అకౌంట్ నెంబర్ ఉంటుంది. సో బ్యాంక్ అతను మా అకౌంట్లోకి డబ్బులు కొడతాడు. సో మీరు ఇక్కడ వచ్చి మా దగ్గర గేదెలు కొంటారు. ఇది బ్యాంక్ లోన్ ఇచ్చే ఏ బ్యాంకర్ అయినా చేసే పని. డబ్బులు మీ చేతికి ఇవ్వరు, మా అకౌంట్లోకి కొడతారు. సో ఎవరికన్నా చెప్తున్నా, నేను ఇచ్చే అకౌంట్లోకి డబ్బులు కొడితే 100% నాదే బాధ్యత. చాలామంది ఏంటంటే లోన్ గురించి తెలియక భయపడతా ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా. మీరు బ్యాంక్ లోన్ తీసుకుంటే డబ్బులు డైరెక్ట్ మా అకౌంట్లకే కొడతారు. మీరు హర్యానాకి వచ్చి తీసుకోవాలి. కనీసం మనం ఇప్పటిదాకా ఒక 80-90 గేదెలకు మనం లోన్ చేసినాం అనమాట. తెలంగాణ, ఆంధ్రాలో చాలామంది PMEGP కింద చాలామంది లోన్లు తీసుకున్నారు. సో చాలామంది కూడా తీసుకొని వెళ్ళారు. ఎవరైనా సరే 10 గేదెలు 5 గేదెలు కావాలంటే హర్యానాకే రండి. ఇప్పుడు రైతు మీరు చూసినారు కదా, మీరు చూసిన రైతు ఇక్కడ వచ్చి 2-3 రోజులు ఉండి వాళ్ళకి నచ్చినవి సెలెక్ట్ చేసుకొని తీసుకుపోతూ ఉన్నారు. సో తెలంగాణ, ఆంధ్ర నుంచి ఏ రైతు అన్నా సరే హర్యానాకు మనకు ప్రతిరోజు గేదెలు దొరికే ఏకైక ప్లేస్ ఇది ఒకటే హర్యానాలో. ఎవ్వరు కూడా ఇంత ఫేస్ టు ఫేస్గా, ఇంత జెన్యున్గా మీకు ముఖం ముందే రేటు మాట్లాడి ఇప్పియరు. సో మనకి చాలామందికి తెలుసు నా గురించి, 4 సంవత్సరాల నుంచి హర్యానాలో ఉంటున్నా, గేదెలు కొంటున్నా అని. సో వీడియో లైక్ చేయండి, కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. సో ఎవరైనా 5 లేదా 10 గేదెలు కావాలంటే డైరెక్ట్ మీరు టికెట్ బుక్ చేసుకొని ఢిల్లీకి రండి. అక్కడ నుంచి నేను మీకు లొకేషన్ పెడతాను, ఎట్లా అనేది కూడా ఫోన్లో చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.